శ్మశాన వాటిక నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో దిగి వచ్చిన ప్రభుత్వం మచ్చబొలారంలోని హిందూ శ్మశాన వాటికను డంప్ యార్డ్ గా మార్చడం పట్ల స్థానికులు ఆగ్రహం వారికి మద్దతుగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల శ్మశాన వాటికను సందర్శించిన ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఇది యాక్చువల్ గా ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇక్కడ సామల వెంకటరెడ్డి గారు అని ఇక్కడ లోకల్ ప్రజల కోసము తన భూమిని హిందూ శ్మశాన వాటికగా దానం ఇవ్వడం జరిగింది సార్. ఒకప్పుడు కాలనీలు లేక చిన్నగా చెత్త వేయడం జరిగింది. తర్వాత ఇది చాలా పెద్దగా అయింది. మేము మామూలుగా మహిళలం బయటికి రామండి. మేము ఎన్నో ఇబ్బందికరమైన బాధలు ఇక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి రావడం జరిగింది. మాకు జనం పెరుగుతున్నాము, భూమి పెరగదు సార్. మా హిందూ శ్మశాన వాటిక మాకు కావాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. మా హిందూ శ్మశాన వాటిక మాకు ఇప్పించండి దయచేసి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిండు. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు కూస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజేవాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. దీంట్లో విక్టిమైజ్ అయ్యేంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు, నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు. దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు, మురుగునీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ దుర్గంధ పూరితంగా ఉన్నటువంటి డంప్ యార్డ్లు కావచ్చు, వీటి మీద మాట్లాడినాం. అందులో మచ్చబొల్లారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు. ఇట్లాంటివి కట్టొద్దని ఇవాళ ఒకప్పుడు 30 లక్షల జనాభా 40 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే 1,20,00,000 జనాభా అయిన తర్వాత కూడా ఇలా నార్త్కి ఒకటి, సౌత్కి ఒకటి, ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా 1,20,00,000 మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే డంప్ యార్డ్ వాడమనేది అది దుర్మార్గమైంది, అన్యాయమైంది. అక్కడ మొత్తం పురులంతా కూడా ప్రజలకు పారుతాడు. లక్షల మంది ప్రజలకి కంటి మీద కొనుక్కు లేదు. ప్రధాని ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏంటంటే ప్రజలకు మాత్రం ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ నగరంలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన బాధ్యత, పరిష్కరించాల్సిన బాధ్యత అని చెప్పడం జరిగింది. వారు కూడా పాజిటివ్ రియాక్ట్ అయ్యింది. ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు. అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనే వారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు. ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయడంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుట్ అయ్యి దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నదనేటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధి కూడా గత ఎక్స్ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు, ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్లై చేయడం జరిగింది. మొన్న శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు. ఈటెల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారికి కూడా ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా తప్పకుండా అడ్రస్ చేసేదానికి చేస్తాము. సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి కూడా మేము